అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తాజాగా సినీ ప్రముఖులు సీఎంను కలవడంపై తమ్మారెడ్డి భరద్వాజ శనివారం ఫిలిం ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టే అవగాహన కార్యక్రమాలపై నటీనటులందరూ వీడియోలు చేయాలని కోరారు. అందరినీ సమన్వయపరచడానికే ఫిలిం ఛాంబర్ ఉంది. తాజాగా సినీ ప్రముఖులంతా ప్రభుత్వాన్ని కలిశారు. FDC చైర్మన్ తరపున వెళ్లారు. ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ వచ్చిందనే అపోహ ఈ మీటింగ్తో తొలగిపోయింది. అది బెస్ట్ మీటింగ్ అని అక్కడికి వెళ్లిన వాళ్ళు నాతో చెప్పారు. ఫిలిం ఛాంబర్ తరపున మేము గతంలో ప్రభుత్వాన్ని కలిసాం. గద్దర్ అవార్డుల విషయంలో కొన్ని సలహాలు ఇచ్చాం. మేము కూడా కొన్ని సినిమాలకు బెనిఫిట్ షోలు వేశాం, ఉచితంగా ప్రదర్శించాం. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. దీని గురించి ప్రేక్షకులు, నిర్మాతలు ఆలోచించాలి. తాజాగా విడుదలైన పుష్ప 2 అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అంటే మనం ఇప్పటికే ఇంటర్నేషనల్ స్థాయికి చేరాం. అన్ని భాషల్లో సినిమాలు తీస్తున్నాం, ప్రేక్షకులను అలరిస్తున్నాం. తాజాగా జరిగిన మీటింగ్లో వాళ్ళు సినిమాల గురించి మాట్లాడలేదు. ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి మరింత సహకారం కోరడానికి వెళ్లారు. ప్రభుత్వం చేపట్టే అవగాహన కార్యక్రమాలకు మన హీరోలందరూ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అది మన డ్యూటీ. మనం సినిమాతో డబ్బులు సొంతం చేసుకుంటున్నప్పుడు సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడే వీడియో చేయడం తప్పులేదు. సినిమాల రిలీజ్ సమయంలోనే కాదు, ఎప్పుడు సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూనే ఉండాలని నా అభిప్రాయమని అన్నారు. లేదు, అది గవర్నమెంట్ మీటింగ్ కాదనుకుంటా నాకు తెలిసినంత వరకు. మరి గవర్నమెంట్ మీటింగ్ ఐడియా లేదు నాకు. బట్ నన్ను పిలవలేదు, అందుకని వెళ్ళలేదు. ఎవరైనా వెళ్ళొచ్చు, గవర్నమెంట్ కానీ లేకపోతే ఎవరైనా ఇండివిజువల్స్ ఎవరైనా తీసుకుంటే, పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు వాళ్ళ తాలూకు వాళ్ళని తీసుకుని వెళ్ళొస్తారు. ఇండస్ట్రీగా వారు పరిగణిస్తామా లేదా అనేది ఇండస్ట్రీ ఇష్టం, లేకపోతే వాళ్ళ ఇష్టం. ఇండస్ట్రీ అంటే నా ఉద్దేశంలో ఛాంబర్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు అక్కడ. సో ఛాంబర్దా అనుకుంటే ఛాంబర్ది కాదని తెలిసిన తర్వాత నేను అడిగితే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు వాళ్ళు. వల్ల ఇండస్ట్రీ మోకరిల్లిందని చెప్పేసి అన్నారు. దాని గురించి ఏ ఒక్కరో నేను చెప్పలేదు కదా, చెప్పలేదు. ఒకరి వల్ల ఏం జరిగిందండి అంటే చాలా జరుగుతూ ఉంటాయి అమ్మా. అది అని కాదు, మనం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళం ఇండస్ట్రీ అని ఊరికే మనం నాలాంటి వాళ్ళం కేకలేస్తూ ఉంటాం. కానీ మీరు ఇండస్ట్రీ అంటారు. ఏది ఇండస్ట్రీ? నేను ఇండస్ట్రీయా, లేకపోతే మీరు ఇండస్ట్రీయా, లేకపోతే ఎవరు పలానా నెంబర్ 1 హీరో ఇండస్ట్రీయా, నెంబర్ 1 హీరోయిన్ ఇండస్ట్రీయా, నెంబర్ 1 డైరెక్టర్ ఇండస్ట్రీయా, లేదా ఛాంబర్? మా లెక్కలో ఏంటంటే ఛాంబర్ ఒకటే ఇండస్ట్రీ. ఛాంబర్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి పాపులారిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. ఎందుకంటే ఛాంబర్ రిప్రజెంట్స్ ప్రొడక్షన్ సెక్టరు, స్టూడియో సెక్టరు, ఎగ్జిబిషన్ సెక్టరు, అట్లాగే స్టూడియో డిస్ట్రిబ్యూషన్ సెక్టర్, ప్లస్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, ఫెడరేషన్ కూడా దానికి ఎఫిలియేటెడ్. అంటే వాళ్ళు మనకు డైరెక్ట్గా సంబంధం లేకపోయినా వాళ్ళు మనకి ఎఫిలియేటెడ్ బాడీస్. అందుకని అందరినీ సమన్వయం చేసుకుంటానికి ఛాంబర్ ఉంది. ఏది వెళ్ళినా కానీ గవర్నమెంట్ని కలవాలంటే ఛాంబర్ని కలవాలి. అందుకని నిన్న మీరు కలిసిన మీటింగ్ అంటున్నారు కదా, దానికి ఎజెండా లేదు. దానికి ఒక ఎజెండా ఉందంటే ఛాంబర్ పెట్టుంటుంది. అంటే మనం ఇండస్ట్రీ కలిసినట్టు. ఎజెండా లేకుండా కలిస్తే పర్సనల్గా కలిసినట్టు నా ఉద్దేశంలో. లేదు, పర్సనల్గా కాదు, పలానా వాళ్ళు చేసుకున్నారంటే నేను అనుకోవటం అది FDC చైర్మన్ గారు పిలిచినట్టున్నారు. సో వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ సోకాళ్ళు నిజంగా అందరూ ఇవాళ సినిమా చేస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. సో ఇండస్ట్రీ కొంతవరకు అనుకోవచ్చు. రన్నింగ్ ప్రొడ్యూసర్లు, రన్నింగ్ డైరెక్టర్లు, రన్నింగ్ యాక్టర్లు అందరూ ఉన్నారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఎప్పుడూ తమ అనుబంధ సంస్థేనని, దశాబ్దాలుగా ఆ సంస్థ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లోనే కొనసాగుతుందని, ఇక ముందు కూడా కొనసాగుతుందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల అధ్యక్షులు విరాహత్ ఆలీ స్పష్టం చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లోని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కు చెందిన కార్యాలయాన్ని తిరిగి తమకు స్వాధీనం చేయాలని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ కొండేటి సారథ్యంలో శనివారం మధ్యాహ్నం TUWJ అధ్యక్షులు విరాహత్ ఆలీని వారి కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన్ను శాలువా, పూల బొకేతో సత్కరించారు. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు లక్ష్మణరావు మాట్లాడుతూ, ఎన్నో దశాబ్దాలుగా ఇదే బిల్డింగ్ కేంద్రంగా మా సంస్థ నడుస్తుంది. ఇటీవల కొంత రాకపోకలు నెమ్మదించడం కరెక్టే, అయితే ఇక నుంచి రెగ్యులర్గా మా కార్యకలాపాలు ఇక నుంచి కొనసాగుతాయి అని అన్నారు.
ఇక ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ కొండేటి మాట్లాడుతూ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్కు క్రిటిక్స్ సంస్థకున్న అనుబంధం తల్లి బిడ్డల బంధం, అది ఎప్పటికీ కొనసాగాలనే కోరుకుంటున్నాము అని అన్నారు. ఇక ఫిలిం క్రిటిక్స్ మాజీ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ ఫిలిం క్రిటిక్స్ సంస్థ ఎప్పుడో పురుడు పోసుకుంది, సుదీర్ఘకాలంగా ఇదే బిల్డింగ్లో కొనసాగుతూ వస్తుంది, ఎప్పుడూ ఎక్కడికి మారలేదు, మారబోదు కూడా అన్నారు. ఇక ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ ప్రెస్ క్లబ్ అనేది క్రిటిక్స్ కు పుట్టినిల్లు, దీంతో మా అసోసియేషన్ కున్న బంధం పేగుబంధం లాంటిది. ఫిలిం క్రిటిక్స్ కు కేర్ ఆఫ్ ఎప్పటికీ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ మాత్రమే అన్నారు. ఇక టీయూడబ్ల్యూజే అధ్యక్షులు విరాసత్ అలీగర్ మాట్లాడుతూ ఫిలిం క్రిటిక్స్ అనేది ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న సంస్థ. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో అప్పటి నుంచి సంస్థకు కార్యాలయం ఉంది. అయితే ఇటీవల వారు తమ కార్యాలయాన్ని ఉపయోగించుకోకపోవడంతో మరో సోదర సంస్థ దాన్ని వినియోగించుకుంటుంది. అది ఎప్పటికీ క్రిటిక్స్ కార్యాలయమే, మీరెప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడ మీ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. ఇంతకు ముందులా రెగ్యులర్గా క్రిటిక్స్ ఇక్కడ తమ కార్యకలాపాలు నిర్వహించుకుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఫిలిం క్రిటిక్స్ సంస్థ ఎప్పటికీ మా అనుబంధ సంస్థే. ఇప్పటికీ టీయూడబ్ల్యూజే క్యాలెండర్లో ఆ విషయాన్ని పేర్కొంటూనే ఉన్నాం. క్రిటిక్స్ కు ఎప్పుడు అండగానే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో క్రిటిక్స్ ట్రెజరర్ హేమసుందర్, మాజీ సెక్రటరీ జనార్దన్, సీనియర్ ఫిలిం జర్నలిస్టులు గిరిధర్, మణిగోపాల్, మురళి, ఆర్కే చౌదరి, సింహాసనం సురేష్ తదితరులు పాల్గొన్నారు. అప్పటి నుంచి కలిసే ఉన్నాం. వీఆర్ నెవర్ సెపరేటెడ్ ఆర్ వీఆర్ నాట్ గాన్ ఎనీవేర్. వీఆర్ వెరీ మచ్ ఇన్ ద సిటీ, వీఆర్ వెరీ మచ్ విత్ ద ఆక్యుపేషన్. బాగా రీమోడల్ బాగా చేశారు కాబట్టి వీ రిక్వెస్ట్ యూ టు కంటిన్యూ అవర్, మీ మనసులోను మీ స్థలంలోను మా స్థలాన్ని మా ప్లేస్మెంట్ ని కంటిన్యూ చేయండి. ఫోన్ చేర్చడం జరిగింది. ఆయన వెంటనే లేదు పర్వాలేదు, ఒక 2 నెలలు వాళ్ళకి 2 నెలల వరకు వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత మీకు ఇస్తానని శుభవార్త చెప్పగానే అందరు గ్రూప్ లో పెట్టగానే మెంబర్స్ అందరూ కూడా చాలా చాలా హ్యాపీ, అందరూ సూపర్ రెస్పాన్స్ వచ్చింది, మంచి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ భవన నిర్మాణంలో కావచ్చు, ఇంకా ఇతరత్ర సంఘ కార్యకలాపాలు ఫిలిం క్రిటిక్స్ జర్నలిస్టులు చాలా క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి రోజులు, సందర్భాలు చాలా ఉన్నాయి. కనుక నేను మీతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, యాక్చువల్గా మీ రూము మీకు స్థలాన్ని ఇచ్చినాం, మంచిగా దాన్ని హ్యాపీగా దానికి తీసుకురావాలి, వాడుకోవాలి, వినియోగంలోకి తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఇచ్చాను. బట్ నాకు దురదృష్టకరం ఏంటంటే తాళం వేసిపోయిన వారు ఇనాగ్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడే అన్నట్టు కొంచెం ఆయనకు ఆ ఇన్సిడెంట్ జరగడం, యాక్సిడెంట్ జరగడం అన్నట్టు, తర్వాత ఇక కొంచెము ఆయన కొంచెం డిస్టర్బ్ గా ఉండడంతో కొంత కమిటీ మారడం, ఇవన్నీ పరిణామాల మధ్యన మనం ఆశించిన స్థాయిలో రాకపోయేసరికి ఏదో ఒక బోర్డు ఉందంటే బోర్డు ఉండే. కానీ నా రిక్వెస్ట్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన అనుబంధ సంస్థల కార్యక్రమంలో హైదరాబాద్ జర్నలిస్ట్ ఉంది, వాళ్ళు నిత్యం గిటగిటలు ఆడతాయి, ఎవరో ఒకరు వచ్చి రావడం. ఆ తర్వాత ఆ పక్కన మామూలుగా వీళ్ళు ఉంటారు, మా ఫిలిం మన స్మాల్ పేపర్ మీడియా మిత్రున్నారు, వాళ్ళు ఎప్పుడు ఏదైనా కలుసుకోవాలన్నా నలుగురు వచ్చి ఇక్కడ డిస్కస్ చేసుకోవడం, అంతా ఆ కార్యకలాపాల యాక్టివిటీస్ నడుస్తున్నాయి. ఈ యాక్టివిటీస్ లేకుండా మనం ఒక రూమ్ ఇవ్వడము అనేది, రూమ్ ఇవ్వడం పేరు పని కాదు నాకు, దాన్ని వినియోగంలోకి తెస్తే దానికి అందం ఉంటుంది, ఇచ్చినందుకు మనం క్రిటిక్స్ వాళ్ళకి ఇచ్చినాము అన్నట్టుగా ఉంటే బాగుంటుంది అనేది నా కోరిక. అవన్నీ మనం గతంలో జరిగిన సమావేశాలకు మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఈసారైనా దయచేసి చేయండి. ఒక రూమ్కే కాదు, రూమ్ డెఫినెట్ గా వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ సొసైటీ ఒక ఆందోళనతో కూడిన వ్యవహారం వాళ్ళది కనుక వాళ్ళు వాళ్ళు కూడా మనకు అఫిలియేటెడ్ ఉన్నారు, మీకు కూడా తెలుసు. మనకు అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్ గా ఇప్పుడు ఇంకొకటి జనార్దన్ అఫిలియేటెడ్ మళ్ళీ మనం తీసుకోవాలంటే అస్సలు అక్కర్లేదు, రిజిస్ట్రేషన్ అంతే. కానీ మనకు ఆల్రెడీ మన డైరీలో మీ ఫిలిం క్రిటిక్స్ ది ప్రతి సంవత్సరం వేసుకుంటూ వస్తున్నాం. మా అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్ జాబితాలో మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ యాడ్ అయింది. ఈసారి డైరీలో కూడా మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ మనం యాడ్ చేసుకుంటూ పోతున్నాం. కనుక నా రిక్వెస్ట్, మిత్రులు లక్ష్మీనారాయణ మనోడు మన మంచి మెజార్టీ గెలవడము అదొక, అంటే మీకు కూడా అంటే ఫిలిం క్రిటిక్స్ కూడా ఒక గౌరవం లాగా పెరుగుతుంది. రోజు ప్రతి ఒక్క రంగంలో ప్రెస్ క్లబ్ యాక్టివిటీస్ లో కావచ్చు, హౌసింగ్ సొసైటీ యాక్టివిటీస్ లో కావచ్చు, మన ఫిలిం క్రిటిక్స్ సైడ్కి వెళ్ళి యాక్టివ్గా ఉన్నారు. ప్రెస్ క్లబ్ చాలా కాలం జనార్దన్ కూడా యాక్టివ్గా ఉండే. ఇట్లా ఇదంతా మీరు యాక్టివిటీ పెంచండి. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకొక ప్రత్యేక ప్రోత్సాహం పేరు మీద అది ఇది అని కొంతమంది హంబం చేసుకొని తిరుగుతున్నారు. సరే, వాళ్ళ గురించి నేను విమర్శించడం కాదు, కాకపోతే వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీగా తెర మీద కనిపిస్తున్నారు, పత్రికలు ఎక్కడో ఒకటి కనిపిస్తున్నారు వాళ్ళు. కనుక అలా యాక్టివిటీస్ లో మీ ఫిల్మ్ జర్నలిస్టుల వెల్ఫేర్స్ కరోనా తర్వాత మళ్ళీ యాక్టివిటీస్ కరోనా అప్పుడు మంచిగా మామూలుగా చేయలేదు, కరోనా అప్పుడు మాక్సిమం నిలిచారు. ఆ తర్వాత యాక్టివిటీస్ వాళ్ళకు వెల్ఫేర్ అని, వాళ్ళు ఇన్సూరెన్స్ అని ఇట్లాంటి హడావుడీలు చేస్తున్నారు.
మీరు దాల్చుకుంటే మీ తలాలు దాల్చుకుంటే పెద్ద పని కాదు. వాళ్ళంతా మీద ముందున్న జూనియర్లు, ఇక్కడ ఉద్దండులు ఉన్నారు. ఇక్కడ ఈ వ్యవస్థలో ఉద్దండులు ఉన్నారు. బట్ దాన్ని ఎందుకు కొంచెము ఎవరి హడావిడి, ఎవరి వ్యక్తిగత బిజీ వల్ల దాన్ని కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. నా హంబుల్ రిక్వెస్ట్, మీరు యాక్టివిటీస్ పెంచండి. డెఫినెట్ గా మీరు జరిగే సమావేశాల్లో ఇక్కడ పెట్టుకోండి, మీ జనరల్ బాడీ పెట్టుకోండి. మీరు ఏమైనా మాట్లాడాలన్నా కలవాలన్నా ఆ రూమ్ ఇచ్చేంత వరకు కూడా మనకు పక్కన కింద నా ఎదురుగా కూడా ఒక రూమ్ ఉంటుంది. అక్కడ మీరు కూర్చోండి. మీరు వద్దరేటోళ్ళు ఎవరు ఉన్నారు, మీకు ఏదైనా మీకు ఇక్కడ అరేంజ్మెంట్ చేయడానికి మేము వీఆర్ రెడీ. కనుక మీరు డెఫినెట్ గా మీరు రావచ్చు, మీరు కూర్చోవచ్చు. అలా అనేది ఏం లేదు. వాళ్ళ యాక్టివిటీస్ కాగానే వాళ్ళు ఎప్పుడు వెళ్ళినప్పటికీ కూడా మనకు ఉంటుంది. టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో SSMB 29 మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఇక షూటింగ్ ప్రారంభం కావడమే ఆలస్యం. మూవీ లవర్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ సినిమా ఉండబోతుందని రాజమౌళి ఇప్పటికే హింట్ ఇచ్చాడు. మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ ఛాన్స్ కొట్టేసినట్లు ఫిలిం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రియాంక చోప్రా ఈ మూవీలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత SSMB 29 మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్లు సమాచారం. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీతో పాటు నగర శివార్లలో కొన్ని భారీ సెట్లను కూడా రూపొందించారు. తొలి షెడ్యూల్ వాటిలోనే జరుగుతుందట. తర్వాతి షెడ్యూల్ విదేశాలలో ఉంటుందట. బాలకృష్ణ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాలోని బాలయ్య పర్ఫార్మెన్స్ గురించి దర్శకుడు కెఎస్ రవీంద్ర ఆసక్తికరంగా మాట్లాడారు. నా కెరీర్లో ఇప్పటివరకు అలాంటి నటుడిని చూడలేదు. డూప్ అనే పేరెత్తితే ఆయనకు పూనకం వస్తుంది. 60+ ఏజ్లో కూడా డూప్ లేకుండా నటించడానికి బాలయ్య ఇష్టపడతారు. ఆయన డెడికేషన్కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే అన్నారు. ఇంకా చెబుతూ ఇందులో కథ అనుగుణంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఆ సన్నివేశాల్లో బాలయ్య నటన అద్భుతం. నిజంగా ఇలాంటి యాక్టర్ చాలా అరుదుగా ఉంటారు. దర్శకుడిగా నాకు పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా డాకు మహారాజ్ అని తెలిపారు డైరెక్టర్ కెఎస్ రవీంద్ర. కుబేరా, ఇండ్లీ కడై సినిమాలతో బిజీగా ఉన్నారు ధనుష్. మరోవైపు ఆయన కథానాయకుడిగా ఇళయరాజా బయోపిక్ కూడా తెరకెక్కనుంది. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇదిలా ఉంటే అనుకోకుండా ధనుష్ డైరీలో కొత్త సినిమా వచ్చి చేరింది. ఇది కూడా బయోపిక్కేనని తెలుస్తోంది. అమరన్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని చెన్నై సమాచారం. నిజానికి రాజ్ కుమార్ ఓ బాలీవుడ్ సినిమాను ఇటీవలే ప్రకటించారు. ఆ సినిమా కంటే ముందే ధనుష్తో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ప్రేమలో 2 సార్లు విఫలమైన కారణంగా మనశ్శాంతిని కోల్పోయినట్లుంది అని చెన్నై చందమామ శృతి హాసన్ అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, రిలేషన్, పెళ్లి అంశాలపై ఆమె ప్రస్తావించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ప్రేమలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. అభిప్రాయ భేదాల వల్ల అంతరాలు పెరుగుతున్నప్పుడు ఓ బాధ, విడిపోయిన తర్వాత ఓ బాధ. ఇది అనుభవించిన వారికే తెలుస్తుంది. పెళ్లి అనే కట్టుబాటు బంధాలను శాశ్వతం చేస్తుందంటే కూడా నేను నమ్మను. ఎవరిని బలవంతంగా కలిపి ఉంచలేం. మా అమ్మా నాన్న ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. చాలా అందమైన జంట. ఈ ప్రపంచంలో ఉత్తమ జంట మా అమ్మా నాన్నే అనుకునేదాన్ని. ఇద్దరు చాలా కాలం కలిసి ఉన్నారు. ఆ టైంలో మా ఇల్లు చాలా బాగుండేది. ఉన్నట్టుండి విడిపోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. అయినా కలిసి ఉండటానికి ప్రయత్నించారు. కానీ కుదరలేదు. పరిస్థితులకు ఎదురొడ్డి గెలవలేం. ఎవరో ఒకరు రాజీ పడితే తప్ప బంధాలు నిలవవు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. అందుకే పెళ్లిపై నాకు సదాభిప్రాయం లేదు అని తేల్చేస్తుంది. టాలీవుడ్ స్టార్ నటి సమాంతా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయంతో పాటు నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఏ మాయ చేసావే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చెన్నై సుందరి అతి కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం మంచి ఫామ్లో ఉండగానే టాలీవుడ్ నటుడు నాగ చైతన్యను ప్రేమ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అతడితో విడాకులు తీసుకుని సింగిల్గా ఉంటుంది. ఈ క్రమంలో సమాంతకు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం నెట్టింటా షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోలో శామ్ బేబీ బంప్తో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రూపొందించినవిగా తెలిసింది. ఏఐ సాయంతో సమాంతా బేబీ బంప్ ఫోటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవి కాస్త వైరల్ కావడంతో నెటిజన్స్, అభిమానులు షాక్ అవుతున్నారు. ప్రశాంత్ కృష్ణ, అనిషా ధామా, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హులక్కల్ కీలక పాత్రలో నటించిన చిత్రం డ్రీమ్ క్యాచర్. సందీప్ కాకుల దర్శకుడు. సియోల్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని జనవరి 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం శుక్రవారం హైదరాబాద్లో విలేకరుల సమావేశం నిర్వహించింది. కథానాయకుడు మాట్లాడుతూ సైకలాజికల్ థ్రిల్లర్గా ఓ కొత్త అనుభవాన్ని పంచే చిత్రం ఇది. ఖచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ కలల నేపథ్యంలో సాగే చిత్రం ఇది. హాలీవుడ్ చిత్రం ఇన్సెప్షన్ స్ఫూర్తితో ఈ
కథ రాసుకున్న. ఆ స్థాయిలోనే సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేశా. పాటలు, ఫైట్లు లేకుండా కథని మాత్రమే చెప్పామన్నారు. ఈ కార్యక్రమంలో నటులు శ్రీనివాస రామిరెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జమ్మూకు చెందిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ప్రముఖ రేడియో జాకీ సిమ్రాన్ సింగ్ సూసైడ్ చేసుకుంది. హర్యానా రాష్ట్రం గురుగ్రామ్లోని సెక్టార్ 47లో సిమ్రాన్ ఫ్యాన్ కి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా, రేడియో జాకీగా సిమ్రాన్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే సూసైడ్ చేసుకున్న విషయాన్ని స్నేహితురాలు గుర్తించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇక సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు ప్రకటించారు. అయితే క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. తన ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లాడు. అయితే తాజాగా లండన్లో జరుగుతున్న ఒక క్రిస్మస్, న్యూ ఇయర్ కార్నివాల్లో ఫ్యామిలీతో కలిసి సందడి చేశాడు ఎన్టీఆర్. భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలతో కలిసి ఎగ్జిబిషన్ ఎన్టీఆర్ సందడి చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హనీఫ్ ఆదిని మార్కో సినిమాకు దర్శకత్వం వహించగా యాక్షన్ జానర్లో ఈ సినిమా వచ్చింది. డిసెంబర్ 20న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా 5 రోజుల్లో 50 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇదే సినిమాను తెలుగులో విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ సినిమాను తెలుగులో జనవరి 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ను విడుదల చేసింది ఈ చిత్ర బృందం. పుష్ప 2 వరల్డ్ వైడ్ గా 1700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఈ మూవీ నుంచి ఫుల్ వీడియో సాంగ్లను ఒక్కొక్కటిగా వదులుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పుష్పరాజు సాంగ్తో పాటు దెబ్బలు పడతాయిరో సాంగ్లను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా మూవీలో ఇంటర్వెల్ ముందు వచ్చే దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అనే సాంగ్ను విడుదల చేసింది. థియేటర్లో ఉర్రూతలూగించిన ఈ సాంగ్ను మీరు కూడా చూసేయండి. కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం సికందర్. జైహో సినిమా తర్వాత ఏఆర్ మురుగదాస్, సల్మాన్ ఖాన్ కాంబోలో ఈ సినిమా రానుండటంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు వచ్చే ఏడాది ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ నుంచి తాజాగా టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం. ముందు అనుకున్నట్లుగా సల్మాన్ బర్త్డే కానుకగా డిసెంబర్ 27న విడుదల చేద్దామని ప్లాన్ చేశారు. కానీ భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోవడంతో టీజర్ను వాయిదా వేసి శనివారం నాడు విడుదల చేశారు. ది కశ్మీర్ ఫైల్స్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ప్రస్తుతం ది ఢిల్లీ ఫైల్స్ సినిమాను రూపొందిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజా అప్డేట్ను చిత్ర బృందం ప్రకటించింది. కాళీమాత ఆశీస్సులతో సినిమా షూటింగ్ ప్రారంభించినట్లు చెబుతూ 8 సెకండ్ల వీడియోను విడుదల చేసింది టీం. ది ఢిల్లీ ఫైల్స్ సెట్స్లో కాళీమాత పూజను నిర్వహించినట్లు పేర్కొంది. ఈ సినిమా 2 భాగాలుగా రానుందని, ది బెంగాల్ చాప్టర్ పేరుతో వచ్చే ఏడాది ఆగస్టు 15న తొలి భాగం విడుదల కానుందని టీం ఇదివరకే ప్రకటించింది. ఇటీవల కాలంలో మలయాళ చిత్ర పరిశ్రమ అందుకుంటున్న విజయాలు చూస్తే ఎంతో ఆనందంగా ఉందన్నారు అగ్ర కథానాయకుడు మోహన్ లాల్. ఆయన నటించిన తాజా చిత్రం బరూచ్ 3D క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో మోహన్ లాల్ ఓ ఇంటర్వ్యూలో మలయాళ చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడారు. చిత్ర పరిశ్రమ ఎంతో అందమైనది. ఇప్పుడు సౌత్ నార్త్ ఇండస్ట్రీ అనే తేడా లేదు. మొత్తాన్ని భారతీయ సినిమాగానే గుర్తించాలి. సినిమా అనేది అందరూ ఆస్వాదించే అందమైన మాధ్యమం. మలయాళ ప్రేక్షకులు హిందీ, తెలుగు సినిమాలు కూడా చూస్తారు. అలా చూసే అలవాటును ప్రేక్షకులు మెరుగుపరుచుకోవాలి. అన్ని భాషల్లోని సినిమాలను చూడాలి. ఇది ఓటీటీ యుగం. కోవిడ్ తర్వాత ప్రజల్లో ఎంతో మార్పు వచ్చింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండి అద్భుతమైన చిత్రాలను అందించాలి. గొప్ప సినిమాలు రావాలంటే నటీనటులు, దర్శకులు, నిర్మాతలు అందరిపైన బాధ్యత ఉంటుంది. ఒక చిత్రాన్ని తీసుకురావడం అంటే అంత తేలికైన విషయం కాదు. అది విజయం సాధించాలంటే కమర్షియల్ యాంగిల్తో పాటు కళాత్మక కోణం కూడా ఉండాలి అని అన్నారు. బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్స్టాపబుల్. ఆ షో 4వ సీజన్ తాజా ఎపిసోడ్లో హీరో వెంకటేష్, ఆయన అన్నయ్య నిర్మాత సురేష్ బాబు అతిథులుగా హాజరయ్యారు. ఆ ఎపిసోడ్ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. అందంగా ఉండి కూడా హీరో కాకుండా నిర్మాత ఎందుకయ్యావని బాలకృష్ణ అడగ్గా సురేష్ బాబు గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. అసలు నాకు ఇండస్ట్రీలోకి రావాలనే ఆసక్తి లేదు. సినిమాలు వద్దురా, ఇక్కడ కష్టం, బాగా చదువుకోండి అని చిన్నప్పుడు నాన్న చెప్పేవారు. పెద్దయ్యాక చెన్నైలో ఉండే సమయంలో నన్ను చూసిన దర్శకులు హీరోగా అవకాశాల గురించి చెబితే
చెబితే వద్దు అనేవాడిని. నాన్న సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కు సంబంధించిన ఎస్పీ లోగోలో ఎస్ పై వెంకటేష్ ను నిలబెట్టారు. స్టార్ అవుతాడని, పీ పై నన్ను నిలబెట్టారు, అది ప్రొడ్యూసర్ అని సురేష్ బాబు చెప్పారు. తన సోదరుడు కమల్ హాసన్ లా ఉంటాడని అప్పట్లో చాలా మంది తనకు చెప్పారని వెంకటేష్ అన్నారు. వెంకటేష్ లో నచ్చని అంశం గురించి చెప్పమని అడగ్గా సురేష్ బాబు స్పందించారు. ఎవరు తప్పు చేసినా పట్టించుకోవడని, లైట్ తీసుకుంటాడని తెలిపారు. కుటుంబ బాధ్యతల గురించి మాట్లాడుతూ, మా నాన్నమ్మ వాళ్ళ సోదరుడికి ఏమైనా సమస్యలు వస్తే ముందు నాతో చెప్పేవారు. మీ నాన్ననిది అడుగు అదడుగు అని అనేవారు. అలా నేను 9వ తరగతి చదివే సమయం నుంచి అది అలవాటుగా మారింది. ఎక్కడైనా సమస్య ఉంటే నా వంతు పరిష్కారం చూపేందుకు అక్కడే బీజం పడింది. వెంకటేష్తో సినిమా చేసేందుకు ఎవరైనా కథ తీసుకొస్తే నేను ముందు నిర్మాతగానే వింటా. ప్రొడ్యూసర్స్కు డబ్బులు వస్తాయా లేదా అనేది చూస్తా. ఒకవేళ నాకు స్టోరీ నచ్చకపోతే నిర్మోహమాటంగా చెప్పేస్తా. చంటి, సుందరకాండ చిత్రాలు తనకు సెట్ కావని మేమనుకున్నాం. వెంకటేష్ కెరీర్లో మైలురాయిగా నిలిచే సినిమాలన్నీ తను ఎంపిక చేసుకున్నవే అని సురేష్ బాబు తెలిపారు. ఇక నాన్న ఆఖరి రోజుల్లో కూడా సినిమా స్క్రిప్టులు చదువుతూ ఉండేవారు. ఓ రోజు నన్ను పిలిచి ఈ చిత్రం మనం చేస్తే బాగుంటుంది అని చెప్పారు. నాకు ఇంకో బిగ్ హిట్ ఇవ్వాలని కోరుకున్నారు. మేము కలిసి తెరపై కనిపించలేకపోయాం. ఏదో ఒక మూవీ చేసి ఉంటే బాగుండేదని ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటా అని వెంకటేష్ ఎమోషనల్ అయ్యారు. ఎంత మంచి పని చేసినా ఎంపీగా ఓడిపోయినందుకు నాన్న చాలా బాధపడ్డారు అని సురేష్ బాబు అన్నారు. దివంగత దిగ్గజ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కుమారుడైన ఏడిద శ్రీరామ్ పుట్టినరోజు సందర్భంగా ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో శుక్రవారం రాత్రి జరిగిన ఈ వేడుకల్లో చాలా మంది సినీ ప్రముఖులు పాల్గొని శ్రీరామ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సినీ ప్రముఖుల సమక్షంలో ఏడిద శ్రీరామ్ కేక్ కట్ చేసి తన పుట్టినరోజును జరుపుకున్నారు. కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరామర్శించి దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. బాధ్యులను వదిలిపెట్టమని హెచ్చరించారు. ఇదిలా ఉండగా పవన్ ని చూసేందుకు అక్కడికి వచ్చిన పలువురు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయన సీరియస్ గా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఓజీ ఓజీ అంటూ స్లోగన్లు చేశారు. దీనిపై ఆయన ఆగ్రహానికి గురయ్యారు. ఏంటయ్యా మీరు ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు, పక్కకు రండి అంటూ తన అసహనాన్ని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ కూలీ. అక్కినేని నాగార్జున, సత్యరాజ్, శృతి హాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకి కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. శృతి హాసన్తో పాటు జూనియర్ ఆర్టిస్టులపై ఈ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ కథానాయకుడు అమీర్ ఖాన్ అతిథి పాత్రలో మెరవనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దర్శకుడు మేర్లపాక గాంధీ కలయికలో ఓ సినిమా రూపొందనుంది. దీన్ని యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇది రాయలసీమ నేపథ్యంలో హర్రర్ కామెడీ థ్రిల్లర్ కథగా ఉండనున్నట్లు తెలిసింది. దీనికి తగ్గట్టుగానే ఈ సినిమా కోసం వరుణ్ తొలిసారి సీమ యాసలో సంభాషణలు పలకనున్నట్లు సమాచారం. అంతేకాదు దీంట్లో ఆయన మునుపెన్నడూ చూడని ఓ సరికొత్త పాత్రలు కనిపించనున్నారని, ప్రస్తుతం దానికి సంబంధించిన లుక్ మార్చుకునే పనిలో ఉన్నట్లు తెలిసింది. ఈ సినిమా ఫిబ్రవరిలో లాంఛనంగా మొదలు కానుంది. మార్చి నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఇప్పటికే పూర్వ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ చిత్రం కోసం కొరియన్ కనకరాజు అనే పేరు పరిశీలనలో ఉంది. RRR బిహైండ్ అండ్ బియాండ్ కోసం వర్క్ చేసిన టీంను ఉద్దేశించి దర్శకుడు రాజమౌళి తాజాగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. టీం పనితనాన్ని ఆయన మెచ్చుకున్నారు. అందరూ అద్భుతంగా పనిచేశారని అన్నారు. దాదాపు 13 ఏళ్ల క్రితం ప్రదీప్ను కలిశా. ఒక అభిమానిగా అతడు నాకప్పుడు తెలుసు. ఈ రోజు ప్రదీప్తో పాటు వాల్స్ అండ్ ట్రెండ్స్లోని అతడి టీం RRR బిహైండ్ అండ్ బియాండ్ కోసం ఎంతో వర్క్ చేశారు. మరో ఫ్యాన్ గర్ల్ శిరీష, వంశీ మంచి టాలెంట్ ఉన్న ఎడిటర్స్. 20 TB డేటాలో సరైన ఫుటేజ్ను కనుగొనడం అంత సులభమైన విషయం కాదు. సినిమా కంటే డాక్యుమెంటరీ చాలా ఎమోషనల్గా ఉందని వస్తున్న ప్రశంసలే వారి ప్రతిభకు నిదర్శనం. టీం విషయంలో చాలా గర్వంగా ఉన్న వీళ్ళందరూ మరెన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరుకుంటున్నానని రాజమౌళి పేర్కొన్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.